వెల్కమ్ టు హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్. సో దిస్ ఈజ్ ఎంకే రెడ్డి. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ కంప్లీట్ చేసుకున్నాం. అయితే ఈ క్లాస్లో మనము ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి వచ్చినటువంటి మానిటరీ పాలసీని చూద్దాం. ఓకే, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి వచ్చినటువంటి మానిటరీ పాలసీని ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో మోస్ట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ దట్ వీఆర్ డిస్కసింగ్ నౌ, దట్ ఈజ్ మానిటరీ పాలసీ. అసలు ఈ మానిటరీ పాలసీ అంటే ఏంటంటే మనకు ఒకసారి ఇన్ఫ్లేషన్ గురించి ఒకసారి చూద్దాం. ఇన్ఫ్లేషన్ గురించి ఒకసారి చూద్దాం. మానిటరీ పాలసీ గురించి ఇప్పుడు చూస్తున్నాం. ఇన్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి, ఓకే, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి మనకు ఇక్కడ ఒకటి మానిటరీ పాలసీ ఉంది. ఇక్కడ సెకండ్ థింగ్ ఏది అంటే మనకు ఫిస్కల్ పాలసీ ఉంది. ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది ఏ విధంగా వస్తుంది? మార్కెట్లో లేదా సిస్టంలో మనీ సప్లై ఎక్కువ అవుతుంది, అప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దాంతోపాటుగా డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తగ్గితే కూడా మనకి ఇన్ఫ్లేషన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసే ప్రక్రియలో మనకు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మానిటరీ పాలసీ, రెండవది ఫిస్కల్ పాలసీ. ఇక్కడ మానిటరీ పాలసీ అనేది ఎవరికి అప్పగించడం జరిగింది అంటే, ఎవరు చేస్తారు ఈ మానిటరీ పాలసీ అంటే ఆర్బీఐ చేస్తుంది. ఇక్కడ ఫిస్కల్ పాలసీ ఎవరు చేస్తారు అంటే, ఈ ఫిస్కల్ పాలసీ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది. ఓకే, ఇక్కడ మీకు క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా అడుగుతూ ఉంటారు. హూ కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్ బై యూజింగ్ మానిటరీ పాలసీ అంటే మీరు ఆన్సర్ చేయాలి ఆర్బీఐ అని. హూ కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్ బై యూజింగ్ ఫిస్కల్ పాలసీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ మానిటరీ పాలసీని అప్లై చేసి ఆర్బీఐ అనేది ఏ విధంగా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేస్తుంది? ఈ రెండు కూడా దేనికోసం? ఫర్ కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి కోసమే మానిటరీ పాలసీ, అదేవిధంగా ఫిస్కల్ పాలసీస్ ఉన్నాయి. ఇక్కడ ఈ మానిటరీ పాలసీ అనేది మనం ఇక్కడ తీసుకుంటే ఏ విధంగా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మానిటరీ పాలసీ, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ కూడా ఇదే కదా, ఈ మానిటరీ పాలసీ. ఇక్కడ ఈ మానిటరీ పాలసీలో మనకు ఇక్కడ మనీ సప్లై బాగా గమనించాలి. కాన్సెప్ట్ తెలియకపోతే యూ నెవర్ అండర్స్టాండ్ ఎకానమీ. కాన్సెప్ట్ అనేది తెలియాలి. ఓకే, మనీ సప్లై అనేది మార్కెట్ లేదా సిస్టంలో పెరిగిపోయింది అనుకోండి. ఓకే, పెరిగిపోయింది, మనీ సప్లై అనేది మార్కెట్లో పెరిగిపోయింది. టు కంట్రోల్ దీన్ని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయాలి. మనీ సప్లైని మార్కెట్ సిస్టంలో కంట్రోల్ చేయాలి. ఏ విధంగా కంట్రోల్ చేయాలి అంటే ఇక్కడ మనీ సప్లై ఇక్కడ ఆర్బీఐ కంట్రోల్లో ఉంటుందని చెప్పడం జరిగింది. ఆర్బీఐ చేయగలిగే ఒకే ఒక పని ఏంటి? ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం. ఆర్బీఐ చేయగలిగే ఒకే ఒక్క పని ఏంటంటే కేవలం ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం. ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతూ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇంట్రెస్ట్ రేట్స్ అంటే రెపో రేటు పెంచడం. ఎప్పుడైతే రెపో రేట్స్ పెంచుతారో ఆర్బీఐ అనేది ఎవరికి ఇస్తుంటుంది? లోన్స్, బ్యాంకులకే కదా. లోన్స్ అనేది ఆర్బీఐ ఎవరికి ఇస్తుంటుంది? బ్యాంకులకి ఇస్తుంటుంది. ఎప్పుడైతే వడ్డీ రేట్లు పెంచుతుందో బ్యాంకులు టేకింగ్ లోన్స్ ఏమవుతాయి? బ్యాంకులు తీసుకునే వడ్డీ రేట్లు ఏమవుతాయి? బ్యాంకులు తీసుకునే లోన్స్ ఏమవుతాయి? తగ్గుతాయి.
బాగా గమనించాలి ఇక్కడ. సో ఇన్ఫ్లేషన్ టైంలో ఆర్బీఐ చేసేటటువంటి ఒకే ఒక పని ఏంటంటే సో ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం, అంటే రెపో రేట్ అని అర్థం. బ్యాంకులకి ఇచ్చే వడ్డీ రేట్నే రెపో రేట్ అంటాం. బ్యాంకులకి ఇచ్చే వడ్డీ రేట్నే రెపో రేట్ అంటాం. సో బ్యాంకులకి ఇచ్చే లోన్లు ఏమవుతాయి? తగ్గుతాయి. ఎందుకు లోన్లు తగ్గుతాయి అంటే ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతాయి, వడ్డీ రేట్లు పెరుగుతూ ఉంటే బ్యాంక్స్ లోన్లు తీసుకుంటాయా? తీసుకో. అప్పుడు సో బ్యాంక్స్ దగ్గర మనీ ఏమవుతుంది? తగ్గుతుంది. సో ఇక్కడ మనీ సప్లై ఏమవుతుంది? తగ్గుతుంది. ఓకే, కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనీ సప్లై ఇక్కడ తగ్గుతుందో సో బ్యాంకులు టు కస్టమర్స్, ఇప్పుడు ఆర్బీఐ ఇచ్చే వడ్డీ రేట్లు పెరుగుతున్నాయంటే అర్థం ఏమని? సో బ్యాంకులు లోన్లు తీసుకోలేదనే కదా అర్థం. సో బ్యాంకులు కూడా కస్టమర్స్కి ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్స్ ఏమవుతాయి? పెరుగుతాయి. బ్యూటిఫుల్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఆర్బీఐ అనేది బ్యాంకులకి ఇచ్చే వడ్డీ రేట్లు పెరిగితే బ్యాంకులు లోన్స్ తీసుకుంటాయా? తీసుకోవు. అదేవిధంగా ఆర్బీఐ అనేది రెపో రేట్, బ్యాంకులకి ఇచ్చే వడ్డీ రేట్లు పెంచితే బ్యాంకులు ప్రజలకు ఇచ్చే కస్టమర్స్కి ఇచ్చే వడ్డీ రేట్లు కూడా పెంచుతుంది కదా. అప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెంచితే పీపుల్ తీసుకునే లోన్స్ ఏమవుతాయి? తగ్గుతాయి. ఎప్పుడైతే ప్రజలు తీసుకునే రేట్లు మనకు తగ్గుతాయో, అప్పుడు ఫైనల్గా మనకేమవుతుంది? మనీ సప్లై తగ్గుతుంది. ఈ మనీ సప్లై తగ్గడం ద్వారా ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది, ధరలు పెరగడం అనేది తగ్గుతుంది. ఈ హోల్ ప్రాసెస్నే మనం మానిటరీ పాలసీ అంటాం. ఈ మానిటరీ పాలసీ ఏ విధంగా జరుగుతుందంటే సింపుల్గా చెప్పాం. సో ఆర్బీఐ చేస్తుంది. ఇక్కడ సింపుల్గా తీసుకుంటే సో ఇన్ఫ్లేషన్ టైంలో ఆర్బీఐ ఉంటుంది. ఓకే, ఆర్బీఐ ఉంటుంది, బ్యాంక్స్ ఉంటాయి. సో బ్యాంకుల దగ్గర కస్టమర్స్ ఉంటారు. ఓకే, ఇన్ఫ్లేషన్ ఉంటే ఏమని అర్థం? మనీ సప్లై కూడా ఎక్కువ ఉందనే కదా అర్థం. సో ఇక్కడ బ్యాంకులకి ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే ఆర్బీఐ అనేది బ్యాంకులకి ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే లోన్స్ ఏమవుతాయి? తగ్గుతాయి. ఓకే, లోన్స్ తగ్గుతాయి. సో ఇక్కడ లోన్స్ తగ్గితే బ్యాంక్ దగ్గర మనీ సప్లై ఆగిపోతుంది కదా. సో అదేవిధంగా మనీ సప్లై ఏమవుతుంది? తగ్గుతుంది. సో అప్పుడు బ్యాంకులు కస్టమర్కి ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఏమవుతాయి? పెరుగుతాయి. అప్పుడు బ్యాంకులు ఇచ్చే లోన్స్ ఏమవుతాయి? తగ్గుతాయి. కస్టమర్ దగ్గర లోన్స్ అనేది తక్కువైనప్పుడు మనీ సప్లై ఏమవుతుంది? తగ్గుతుంది. మనీ సప్లై అనేది తగ్గడం ద్వారా సో ఏమవుతుంది? ఫైనల్గా ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. సో ఈ విధంగా చేసే ప్రక్రియనే మనము మానిటరీ పాలసీ అంటాం. ఎవరు చేస్తారు? ఆర్బీఐ అనేది చేస్తుంది. ఒక సింపుల్ డెఫినేషన్ ఉంది, సో రాసుకోవాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఇప్పుడు చెప్పినటువంటిది సో ఏ విధంగా ఉండాలి అనేది ఇక్కడ సో మనం ఒకసారి చూద్దాం. ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ మానిటరీ పాలసీ ఏంటంటే మెయింటైన్ ప్రైస్ స్టెబిలిటీ. అదే కదా మనం ఇక్కడ చూసాం, మెయింటైన్ ప్రైస్ స్టెబిలిటీ. సో ధరలను కంట్రోల్లో చేయాలి, ధరల్ని కంట్రోల్ చేస్తూ మెయింటైన్ చేయాలి అనేది ఫస్ట్ పాయింట్ అయితే, వైల్ కీపింగ్ ఇన్ మైండ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ గ్రోత్. సో దిస్ ఈజ్ ద ప్రియాంబుల్ ఆఫ్, సో పాలిటీలో ఉండే ప్రియాంబుల్ పీఠిక కాదు ఇది. సో ఇది ప్రియాంబుల్ టు ద ఆర్బీఐ యాక్ట్ 1964.
సో ప్రియాంబుల్ టు ద ఆర్బీఐ 1964 మానిటరీ పాలసీలే మొత్తం ఆర్బీఐ చేసేదంతా మానిటరీ పాలసీనే తప్ప ఏం చెయ్యదు. సో డిఫ్లేషన్ ఉంటే వడ్డీ రేట్లు తగ్గిస్తుంది, ఇన్ఫ్లేషన్ ఉంటే వడ్డీ రేట్లు పెంచుతుంది. ఎప్పుడైతే వడ్డీ రేట్లు పెంచుతుందో సో బ్యాంకులకి ఇచ్చే లోన్స్ ఏమవుతాయి, తగ్గుతాయి. బ్యాంకులకి ఇచ్చే వడ్డీ రేట్లు ఏమవుతాయి, పెరుగుతాయి. ఎప్పుడైతే బ్యాంకులకి ఇచ్చే వడ్డీ రేట్లు పెరుగుతాయో బ్యాంకుల దగ్గర మనీ సప్లై తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనీ సప్లై తగ్గిపోతుందో బ్యాంకుల దగ్గర బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లు కూడా ప్రజలకు పెరుగుతాయి. ఎప్పుడైతే ఇక్కడ మనకి సో వడ్డీ రేట్లు పెరుగుతాయో సో బ్యాంకులు దగ్గర తీసుకునే లోన్స్ ఏమవుతాయి, ప్రజలు లోన్స్ అనేది తీసుకోరు. ఎప్పుడైతే ప్రజలు లోన్స్ అనేది తీసుకోరో అప్పుడు మనకి మనీ సప్లై అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే మనీ సప్లై తగ్గుతుందో సో మనీ ఫ్లో అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే ప్రజల దగ్గర మనీ అనేది ఉండదో సో డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గడం వల్ల ప్రైసెస్ తగ్గుతాయి. సో ఆ ప్రైసెస్ తగ్గడాన్ని మనం ఇక్కడ మెయింటైన్ ప్రైస్ స్టెబిలిటీ అనేది ఇక్కడ చూస్తున్నాం. మెయింటైన్ ప్రైస్ స్టెబిలిటీ అనేది చూస్తున్నాం. సో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచే ముందు సో ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అదేవిధంగా ఆర్బీఐకి సో క్వారల్స్ అండ్ ఇబ్బందులు ఏంటంటే సో ఇన్ఫ్లేషన్ టైంలో సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ టైంలో ఆర్బీఐ అనేది సో ఇక్కడ ఆర్బీఐ అనేది ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచుతుంది. ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచితే లోన్స్ ఏమవుతాయి, తగ్గుతాయి. లోన్స్ అనేది ఎప్పుడైతే తగ్గుతుందో సో అప్పుడు గ్రోత్ ఏమవుతుంది, ప్రజల దగ్గర మనీ లేకపోతే గ్రోత్ ఏమవుతుంది, తగ్గుతుంది. సో ఇదే సో ఆర్బీఐకి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఉన్నటువంటి ఇబ్బంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమవుతుంది, సో నువ్వు లోన్స్ అనేది తగ్గిస్తున్నావు, లోన్స్ తగ్గించడం వల్ల గ్రోత్ అనేది ఆగిపోతుంది, ఇది ఇబ్బందిగా ఉంది అని. కానీ ఆర్బీఐ ఏమంటుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూ ఉంది. ఆ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతున్న సమయంలో మనము సో మానిటరీ పాలసీ ద్వారా నేను ఇది ఒక్కటే చేయగలను అంటే మానిటరీ పాలసీ ద్వారా అంటే సో వడ్డీ రేట్లు పెంచడం ద్వారా లోన్స్ అనేది తక్కువ అవుతాయి. సో దాని కారణంగా సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయొచ్చు అని ఆర్బీఐ చెప్తే సో నువ్వు ఆ విధంగా చేస్తే సో ఎప్పుడైతే ప్రజల దగ్గర మనీ ఉండదో ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోతాయి. సో ఇన్వెస్ట్మెంట్ ఆగిపోతే దేశం యొక్క గ్రోత్ అనేది తగ్గిపోతుంది. సో ఈ రెండుని బ్యాలెన్స్ చేస్తూ ఉండడమే ఇక్కడ సో మనకు ప్రైమరీ ఆబ్జెక్టివ్. మానిటరీ పాలసీ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ సో ధరలు తగ్గించడం యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. ధరలు తగ్గించడంతో పాటు ప్రైసెస్ని స్టెబిలిటీగా ఉంచడంతో పాటు సో మనకి ఇక్కడ గ్రోత్ను కూడా సాధించాలి. ఇదే మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. గ్రోత్ను కూడా సాధించాలి, ప్రైస్ స్టెబిలిటీ ఉండాలి ప్లస్ గ్రోత్ను కూడా సాధించాలి. సో వైల్ మెయింటైనింగ్ ప్రైస్ స్టెబిలిటీ సో కీప్ ఇన్ మైండ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద గ్రోత్. దిస్ ఈస్ ద ప్రియాంబుల్ ఆఫ్ సో ఆర్బీఐ యాక్ట్ 1964. సో ఈ విధంగా మనకు 2016లో అమెండ్మెంట్ చేశారు. 2016లో అమెండ్మెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మానిటరీ పాలసీ యొక్క సో మనకు రెస్పాన్సిబిలిటీ అనేది మానిటరీ పాలసీ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది సో ఎవరికి ఇవ్వడం జరిగిందంటే సో గివెన్ టు ఆర్బీఐకి సో మానిటరీ పాలసీ యొక్క రెస్పాన్సిబిలిటీ సో పూర్తిగా ఆర్బీఐకి ఇవ్వడం జరిగింది అకార్డింగ్ టు ద 2016 అమెండ్మెంట్గా సో చెప్తాం. 2016 అమెండ్మెంట్గా సో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు మానిటరీ పాలసీ ద్వారా సో మనకు ఆర్బీఐ అనేది ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది అంటే సో చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనము సో నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. సో నెక్స్ట్ క్లాస్లో మనము సో దాని గురించి కూడా చూద్దాం. సో ఇక్కడ మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అనేది ఒకటి ఉంది. ద మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అనేది ఒకటి ఉంది. సో అది ఈరోజు చూసేసి కంప్లీట్ చేసేద్దాం. ఓకే, సో ద మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ ఏంటంటే సో ఇక్కడ ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా. సో ఇక్కడ 2016 వరకు సో చట్టబద్ధంగా కాదు న్యాచురల్గా ఉండేది.
2016లో మానిటరీ పాలసీ అనేది ఆర్బీఐకి కంప్లీట్గా పవర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సో మే 2016లో సో ద ఆర్బీఐ యాక్ట్ సో 1934 ఆర్బీఐ యాక్ట్ 1934ని సో అమెండ్మెంట్ చేశారు టు ప్రొవైడ్ ఏ స్టాట్యూటరీ బేస్. సో 1934 ఆర్బీఐ చట్టం ప్రకారము మే 2016లో సో ఒక అమెండ్మెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మానిటరీ పాలసీకి ఆర్బీఐకి ఒక స్టాట్యూటరీ బేసిస్, ఓకే, ఒక చట్టబద్ధమైనదిగా కల్పించడం జరిగింది. ఏ విధంగా అంటే సో ఇక్కడ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్. సో ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మనకు 2016కి ముందు ఎటువంటి సో చట్టబద్ధమైన కల్పన లేదు. 2016 1934 యాక్ట్ ద్వారా 2016లో సో ఒక అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఒక చట్టబద్ధమైన కల్పన కల్పించడం జరిగింది సో మానిటరీ పాలసీ ద్వారా సో ఆర్బీఐకి. ఏ విధంగా అని సో మానిటరీ పాలసీ అంటే ఏంటి? టు కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్ అని. సో ఈ ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ని చేయడానికే సో ఇది తీసుకోవడం జరిగింది. ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటే ఏంటి? సో సిపిఐ యూ ప్లస్ ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు సో సిపిఐ సో 4+R-2% అని. సో దీనికి సో స్టాట్యూటరీ రేట్ అనేది సో కల్పించడం జరిగింది 2016 అమెండ్మెంట్ ద్వారా. సో ఇక్కడ ఆల్రెడీ ఈ పాయింట్ చెప్పడం జరిగింది, అయితే సెక్షన్ చెప్పలేదు. సెక్షన్ 45ZA. సో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది సో వైల్ టార్గెట్ చేసేది ఎవరంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దేన్ని? ఇన్ఫ్లేషన్ ఎంత ఉండాలి అని. వైల్ టార్గెటింగ్ ఇన్ఫ్లేషన్ సో the government of India in consultation with RBI సో ఆర్బీఐని సో సంప్రదించి డిటర్మైన్స్ ద ఇన్ఫ్లేషన్ టార్గెట్. సో డిటర్మైన్స్ ద ఇన్ఫ్లేషన్ టార్గెట్ once in 5 years. Who determines by Government of India, targeted by Government of India, determines by Government of India, targeted by Government of India, but follows by ఆర్బీఐ అనేది ఫాలో కావాల్సి ఉండడం జరుగుతుంది. సో అప్పర్ టాలరెన్స్ ఏంటి? అప్పర్ టాలరెన్స్ అండ్ లోవర్ టాలరెన్స్. సో అప్పర్ టాలరెన్స్ అయితే 6-2 అంటే ఇన్ఫ్లేషన్ అనేది 2 to 6% మధ్య ఉండాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో దీన్నే మనము సో సిపిఐ యూ+R లేదా హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటాం. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో చెప్పడం జరిగింది కదా. సో ఇక్కడ ఫుడ్ గ్రెయిన్స్ అండ్ ఎనర్జీ ఫ్యూయల్ అనేది ఉంటుంది. సో కోర్ ఇన్ఫ్లేషన్లో అయితే సో మనకు ఫుడ్ గ్రెయిన్స్ అండ్ ఎనర్జీ ఫ్యూయల్ అనేది ఉండదు. ఓకే. సో ఇక్కడ 45ZAలో ఏంటి? గవర్నమెంట్ అనేది ఇన్ఫ్లేషన్ని టార్గెట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆర్బీఐని సంప్రదించాలి. దట్ ఈస్ కాల్డ్ సెక్షన్ 45ZA. సో సెక్షన్ 45ZB అనేది చూద్దాం. సెక్షన్ 45ZB. సో ఇక్కడ ఆర్బీఐ యాక్ట్ అనేది సో ఒక 6 మెంబర్ సో మానిటరీ పాలసీ కమిటీ అంటారు. మానిటరీ పాలసీ కమిటీ
ఒక 6 మంది కలిగినటువంటి సో ఒక కమిటీని అనేది ఆర్బీఐ యాక్ట్ ద్వారా ఏర్పాటు చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీ ఇది ఒకసారి చూడాలి. సో 6 మెంబర్స్తో కూడిన మానిటరీ పాలసీ కమిటీ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేది సో ఇక్కడ ఏ సెక్షన్ ప్రకారం అంటే 45ZB. సో ఇక్కడ వీళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ 6 మెంబర్ చేయాల్సినటువంటి పని ఏంటంటే సో టు డిటర్మైన్ ద పాలసీ రేట్. పాలసీ రేట్ అంటే ఆర్ రెపో రేట్. రెపో రేట్ అంటే పాలసీ రేట్ అంటే ఏంటంటే ఆర్బీఐ. సో ఇప్పుడు మనము బ్యాంకుల దగ్గర వడ్డీ రేటుకి తెచ్చుకుంటాం కదా, అది ఇంట్రెస్ట్ రేట్స్ అంటాం. కానీ బ్యాంకుల రెపో రేట్ అంటే ఏమంటే ఒకసారి చూద్దాం. సో ఆర్బీఐ అనేది సో బ్యాంకులకి లోన్ ఇస్తుంది. ఏమిస్తుంది? లోన్ అనేది ఇస్తుంది. సో ఒక ఫిక్స్డ్ రేట్తో ఉంటుంది కదా. సో రేట్ అనేది ఏంటి? ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది కదా, వడ్డీ రేటు, ఇంట్రెస్ట్ రేట్. ఆ ఇంట్రెస్ట్ రేట్ని రెపో రేట్ అంటాం. రీపర్చేస్ ఆప్షన్ రేట్ అంటాం. ఒక వడ్డీని నిర్ణయించుకొని సో ఆర్బీఐ అనేది సో బ్యాంకులకి లోన్ ఇస్తుంది. సో ఇక్కడ రెపో రేట్ అంటే సో ఆర్బీఐ అనేది బ్యాంకులకి ఇచ్చే వడ్డీ రేటు అని గుర్తుపెట్టుకోండి. రెపో రేట్ అంటే ఆర్బీఐ అనేది బ్యాంకులకి ఇచ్చే వడ్డీ రేటు. ఆ వడ్డీ రేటును నిర్ణయించేది ఎవరు అంటే ఇక్కడ ఈ 6 మెంబర్ కమిటీ. సో ఆ వడ్డీ రేటును బట్టే కదా ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటే వడ్డీ రేట్లు పెంచుతుంది. ఈ రెపో రేట్ అనేది పెంచుతుంది ఆర్బీఐ. ఇక్కడ ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉంటే సో ఈ రెపో రేట్ని తగ్గిస్తుంది. ఓకే, అర్థమైంది కదా. ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటే రెపో రేటు కూడా పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంటే ఏమన్నా డిఫ్లేషనే కదా. ఎప్పుడైతే డిఫ్లేషన్ ఉంటుందో రెపో రేటు తగ్గిస్తుంది. రెపో రేట్ని తగ్గించడం ద్వారా వడ్డీ రేట్లు అనేవి సో తగ్గడం ద్వారా సో బ్యాంకులు తీసుకునే లోన్స్ ఎక్కువ అవుతాయి. సో బ్యాంకులు సో ప్రజలకు ఇచ్చే లోన్స్ కూడా పెరుగుతాయి, ఎందుకంటే బ్యాంక్ రేట్లు తగ్గుతున్నాయి కాబట్టి. ఓకే, సో ఇక్కడ చూసాం. సో ఇక్కడ సో పాలసీ రెపో రేట్ని సో మనకు డిటర్మైన్ చేయాలి. సో రిక్వైర్డ్ టు అచీవ్ ద ఇన్ఫ్లేషన్ టార్గెట్ని అచీవ్ చేయడానికి ఒక 6 మెంబర్ మానిటరీ పాలసీ కమిటీ వేస్తారు. అకార్డింగ్ టు సో 45. సో ఇక్కడ సెక్షన్ 45ZB. సో ఇది మనకు ఆర్టికల్స్ కాదు. సో ఇక్కడ మనకు ఆర్బీఐలో ఉన్నటువంటి సెక్షన్ 45ZB అనేది. సో ఇక్కడ ఇఫ్ మానిటరీ పాలసీ కమిటీ టార్గెట్ చేయడంలో ఫెయిల్ అయితే, మానిటరీ పాలసీ కమిటీ సో ఇన్ఫ్లేషన్ టార్గెట్లో ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి? ఓకే, ఇన్ఫ్లేషన్ టార్గెట్ చేయడంలో ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటంటే సో ఈ ఇన్ఫ్లేషన్ టార్గెట్ చేసేటప్పుడు ఏం చేస్తుంది? రెపో రేట్ మీదనే కదా కంప్లీట్గా డిపెండ్ అయి ఉండేది. సో ఈ రెపో రేట్ పరిస్థితులలో వాళ్ళు కొంచెం పెంచడమో కొంచెం తగ్గించడం ద్వారా సో వాళ్ళు మానిటరీ పాలసీ కమిటీలో ఇన్ఫ్లేషన్ టార్గెట్ని ఇక్కడ రీచ్ కాకపోతే పరిస్థితి ఏంటి? ఓకే, సో రీచ్ కాకపోతే పరిస్థితి ఏంటనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూద్దాం. యావరేజ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ మోర్ దాన్ అప్పర్ టాలరెన్స్. యావరేజ్ ఇన్ఫ్లేషన్ అనేది సో అప్పర్ టాలరెన్స్ ఎంత అంటే 6% కదా. ఈ 6% కంటే ఎక్కువగా ఉంటే లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ టార్గెట్. ఓకే, సో ఫర్ ఎనీ 3 consecutive quarters. సో 3 సార్లు కంటిన్యూగా ఉంటే అంటే సో ఫస్ట్ 3 months కంటిన్యూగా ఉంది, సో మళ్ళీ 3 months కంటిన్యూగా ఉంది, మళ్ళీ 3 months కంటిన్యూగా ఉంటే సో ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఆన్సర్ చేయాలి. సో 6% యావరేజ్గా 6% కంటే ఎక్కువగా ఉన్న కంటిన్యూగా 3 months పాటు, నెక్స్ట్ 3 months పాటు, నెక్స్ట్ 3 months పాటు కంటిన్యూగా ఉన్న, అదేవిధంగా సో లెస్ దాన్
లెస్ దెన్ ద లోవర్ టాలరెన్స్ సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ యావరేజ్ ఇన్ఫ్లేషన్ అంటే యావరేజ్ ఇన్ఫ్లేషన్ అనేది మోర్ దాన్ 6% ఉన్నా కానీ, మోర్ దాన్ 6% ఏ విధంగా ఉండాలి? క్వార్టర్ అంటే ఏంటి? సో ఇక్కడ మనకు 1/4 కదా. సో ఇక్కడ సో ఎవ్రీ 3 months, సో ఫస్ట్ 3 months ఒక ఇన్ఫ్లేషన్ ఉంది, సో మళ్ళీ 3 months ఒక ఇన్ఫ్లేషన్ ఉంది, మళ్ళీ ఒక 3 months ఇన్ఫ్లేషన్ ఉంది. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ సో ఎవ్రీ క్వార్టర్కి సేమ్గా ఉంటే 6%, మోర్ దాన్ 6%కి ఎక్కువగా ఉంటే ఆన్సర్ చేయాలి. అదేవిధంగా ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఆ విధంగా 3 quartersలో లెస్ దాన్ 2% ఉన్నా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆన్సర్ చేయాలి. ఏ విధంగా ఆన్సర్ చేయాలి అంటే అర్థమైంది కదా. సో కంటిన్యూగా ఎవ్రీ 3 months అనేటి 3 సార్లు ఉన్నా కానీ సో మోర్ దాన్ 6% ఉన్నా ఆన్సర్ చేయాలి, లెస్ దాన్ 2% ఉన్నా అని ఆన్సర్ చేయాలి. సో రిపోర్ట్ ఇవ్వాలి. సో సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వాలి. ఒక రిపోర్ట్లో ఏముంటుందంటే రీజన్స్ టు ఫెయిల్. సో మీరు ఫెయిల్ అంటే ఇన్ఫ్లేషన్ టార్గెట్ని సాధించడంలో ఫెయిల్ అయ్యారు కదా, ఆ రీజన్ ఏంటో మాకు చెప్పండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ది సో ఇక్కడ సో ఫెయిల్ అయ్యారు కదా, ఆ ఫెయిల్ అయిన తర్వాత సో రెమీడియల్ యాక్షన్స్ ఏంటి? ఫెయిల్ అయిన తర్వాత సో దాన్ని సో ఏ యాక్షన్స్ అంటే దాన్ని సరిదిద్దడానికి ఏ యాక్షన్స్ అనేవి రిక్వైర్మెంట్ కావాలి. సో రెమీడియల్ థర్డ్ పాయింట్ ఏంటి? రెమీడియల్ యాక్షన్స్ ద్వారా సో ఎన్ని మంత్స్లో టార్గెట్ని అచీవ్ చేస్తారు. అర్థమైంది కదా. సో ఖచ్చితంగా ఎందుకు ఫెయిల్ అయ్యారు అని సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వాలి. సో ఫెయిల్యూర్స్ ఏంటి, సో ఆ ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, సో నెక్స్ట్ ఆ ఫెయిల్ అయిన తర్వాత దానికి సో కారణాలు, నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి, రెమీడియల్ యాక్షన్స్ ఏంటి. సో ఫెయిల్ అయినాం కదా, సో టార్గెట్ని ఫెయిల్ అయ్యాం కదా, సో నెక్స్ట్ ఏం చేస్తే మనము దాన్ని సక్సెస్ అవుతాం అనేది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే మీరు రెమీడియల్ యాక్షన్స్ ద్వారా ఎన్ని మంత్స్లో దాన్ని రికవర్ చేయగలరు, ఎన్ని మంత్స్లో టార్గెట్ని రీచ్ అవ్వగలరు అనేది మనకు సో సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ మానిటరీ పాలసీ కమిటీ గురించి సో ఇంకా ఉంది. సో దాని గురించి టుమారో ఇంకా క్లారిటీగా తెలుసుకుందాం. సో ఈ రోజుకి మనము సో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి మానిటరీ పాలసీ ఉంది, ఆర్బీఐ ఉందని చెప్పాం. సో ఈ ఆర్బీఐ అనేది మనకు సో ముందు స్టాట్యూటరీ బాడీ కాదు, సో మానిటరీ పాలసీలో టార్గెటింగ్ చేయడంలో 2016 అమెండ్మెంట్ ద్వారా చేయడం జరిగింది. ఓకే. సో ఇక్కడ సిపిఐ U+R అంటే 4+or-2, అప్పర్ టాలరెన్స్ అయితే 6, లోవర్ టాలరెన్స్ అయితే 2 అని చెప్తాం. సో సెక్షన్ ZA ప్రకారం టార్గెట్ చేసేటప్పుడు ఖచ్చితంగా సో టార్గెట్ 45 ZA ఆర్బీఐ ఇక్కడ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది సో ఇన్ఫ్లేషన్ టార్గెట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆర్బీఐని కన్సల్ట్ అయ్యి సో మనకు సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ని సో మనకు టార్గెట్ని నిర్ణయిస్తుంది, అది ఆర్బీఐ అనేది ఫాలో అవ్వాల్సి ఉండడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ సెక్షన్ 45 ZB ఓకే ఆర్బీఐ యాక్ట్ ద్వారా ఒక 6 member మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆ మానిటరీ పాలసీ కమిటీ ఏం చేయాలి అంటే ఆ మానిటరీ పాలసీ కమిటీ యొక్క వర్క్ ఏంటంటే సో ఆ మానిటరీ పాలసీ యొక్క 6 member యొక్క కమిటీ ఏంటంటే సో ఏ విధంగా రెపో రేట్ సో ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేట్ అనేది ఏ విధంగా ఉంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయవచ్చు అనేది సో ఈ 6 member మానిటరీ పాలసీ కమిటీ అనేది చేయాలి. ఒకవేళ అలా చేయడంలో ఫెయిల్ అయితే సో ఖచ్చితంగా ఏ విధంగా ఫెయిల్ అయితే వరుసగా ఎవ్రీ 3 months పాటు వరుసగా 3 సార్లు ఎవ్రీ 3 months పాటు మోర్ దాన్ 6 ఉన్నా, వరుసగా ఎవ్రీ 3 months పాటు 3 times 2 బిలో ఉన్నా, మోర్ దాన్ 6 అబోవ్ ఉన్నా, సో లెస్ దాన్ 2 బిలో ఉన్నా కానీ ఖచ్చితంగా ఆర్బీఐకి రిపోర్ట్ ఇవ్వాలి. ఏ విధంగా రిపోర్ట్ ఇవ్వాలి? సో మీరు ఇన్ఫ్లేషన్ టార్గెట్ నిర్ణయించడం జరిగింది, అయితే మీరు రెపో రేట్ని ఏ విధంగా మెయింటైన్ చేశారో తెలియదు, కానీ మాకు సో రిపోర్ట్ ఇవ్వాలి, ఎందుకు మీరు ఫెయిల్ అయ్యారు, ఏ రీజన్స్ కారణాలు చెప్పాలి. సో దాన్ని సరిదిద్దడానికి రెమీడియల్ యాక్షన్స్ ఏంటి, రెమీడియల్ యాక్షన్స్ ద్వారా మీరు ఎన్ని నెలల్లో కంప్లీట్ చేస్తారు. ఓకే.
సో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మానిటరీ పాలసీలో కమిటీలో 6 మెంబర్స్ ఉంటారు. సో అందులో ఒక చైర్మన్ ఉంటారు. సో వాటి గురించి సో ఎవరెవరు ఉంటారు అనేది చూద్దాం. సో వాటికి మనకు మానిటరీ పాలసీ కమిటీని సో ఇందులో సో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసేటప్పుడు సో మానిటరీ పాలసీ ద్వారా సో అందులో మనకి సో ఎవరెవరు ఉంటారు, సో అదేవిధంగా కోరం ఎంత, సో అదేవిధంగా సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్బీఐ మధ్య ఎటువంటి కొట్లాటలు వచ్చినాయి, సో దేని పరంగా రావడం జరిగింది, సో ఇక్కడ ఓట్స్ అనేటివి వేసి సో ఏ విధంగా ఫైనల్గా డిక్లేర్ చేస్తారు అనేది మనం టుమారో డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఆల్. సో వీ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.